హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు గ్రహణం ఛానల్. కొన్ని కుటుంబాలలో అయితే ఆడపిల్ల పుడితే వివక్షతో చూస్తారు, కొందరు అయితే ఆడపిల్ల పుట్టగానే అమ్మేస్తారు. అయితే మధ్యప్రదేశ్లోని బన్చెడ అనేటువంటి తెగకు చెందినటువంటి వారు మాత్రం ఆడపిల్ల పుడితే సంబరపడతారంట. అంటే వారేదో ఆడపిల్లలను రక్షించేవారని, చక్కని విద్యాబుద్ధులను చెప్పించి వారిని ప్రయోజకులను చేస్తారనుకుంటే పొరపాటే. ఎందుకంటే అసలు విషయం తెలిస్తే ఆగ్రహం వ్యక్తం చేస్తారు. మధ్యప్రదేశ్లోని నీముచ్ మన్సౌర్ అనేటువంటి ప్రాంతంలోని హైవే గుండా వెళ్తుంటే రహదారి ప్రక్కన ఇళ్ల ఎదుట స్త్రీలు వారి ఆడపిల్లలు చక్కగా ముస్తాబై కనిపిస్తారు. ఎందుకు అంటే ఆ దారి గుండా వెళ్ళేటువంటి వారితో వారు వ్యభిచారం చేస్తారు. కాదు, ఆ కుటుంబంలోని పెద్దలే తమ స్త్రీలతో ఆ పని చేయిస్తారు. అందుకు గాను వారి ఇళ్లలో ప్రత్యేక గదులు ఉంటాయి. ఇక ఆ తెగకు చెందిన కుటుంబాలలో ఆడపిల్ల పుడితే సంబరపడతారు. తమకు ఆదాయం తెచ్చిపెట్టే వనరుగా వారిని చూస్తారు. ఆ కుటుంబంలో పురుషులు ఎవరూ పనులు చేయరు. స్త్రీలకు చెందినటువంటి భర్తలు వారి అన్నలు తమ్ముళ్ళు ఖాళీగా తిని తిరుగుతారు. వీటులతో బేరాలు మాట్లాడి బిజినెస్ చేస్తారు. ఇంకా షాకింగ్ అంశం ఏమిటంటే చిన్నారులను కూడా ఈ వృత్తిలోకి వారు దింపుతారు. ఓ మీడియా సంస్థ చేసినటువంటి స్టింగ్ ఆపరేషన్లో ఈ విషయం బయటపడిందట. ఆ ప్రాంతంలోకి వెళ్లి బాలికల కోసం అడిగారట ఆ జర్నలిస్టులు. అప్పుడు దీంతో అక్కడి కొందరు స్త్రీలు 17 ఏండ్ల బాలికలను వారు చూపించారు. కాదు, ఇంకాస్త వయసు తక్కువగా ఉండేటువంటి వారు కావాలి అనగానే అయితే అందుకు ఎక్కువ రేటు ఉంటుందని చెప్పి ఆ స్త్రీలు ఒక బాలికని చూపించారు. ఆమె వయసు కేవలం 10 ఏండ్లు మాత్రమే. 5,000 ఇస్తే ఆ బాలికను పంపిస్తామని చెప్పారు. దీంతో జర్నలిస్టులు వద్దని చెప్పి అక్కడి నుంచి వెనుతిరిగారు. ఇది అక్కడ జరిగేటువంటి తంతు. ఆడపిల్లలను చిన్నప్పటి వారు ఇదే వృత్తిలో పెంచుతూ వస్తున్నారు. హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది అనేక చోట్ల ఉన్నప్పటికీ అక్కడ జరుగుతున్నది మాత్రం ఇంకా దారుణమైనది, గుజుప్సాకరమైనది. సొంత వారే తమ స్త్రీలను, చిన్న పిల్లలను ఆ వృత్తిలోకి ఉపయోగిస్తుండటం, వారిచే డబ్బులు సంపాదిస్తుండటం అత్యంత దారుణమైన విషయం. దీని రూపుమాపాల్సింది ప్రభుత్వాలే.